మాతా की ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో సుక్క మెహర్బానీ సే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మూడవసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో చెక్కులు తీసుకుంటా ఉన్నారో దయచేసి ఆ డబ్బుని ఎక్కడ డైవర్ట్ చేయకుండా जो पैसे आ रहा जो आपके बेटी का शादी हुआ उनके नाम से వాళ్ళ పేరు మీదనా లేకుంటే వాళ్ళ పిల్లల పేరు మీదనా మీరు డిపాజిట్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ కళ్యాణ లక్ష్మి గత 10 సంవత్సరాల క్రితము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎందుకంటే ఆర్థికంగా పేదలకు మధ్యతరగతి వాళ్లకు ఆర్థిక భారం తగ్గాలనే ఒక ఆలోచనతోటి ఈ స్కీమ్ ప్రారంభించబడ్డది. చాలా సంతోషము. కానీ ఏదైతే మీరు అప్లై చేసుకున్న తర్వాత నెలల తరబడి తర్వాత లేదా సంవత్సరం తర్వాత చెక్కులు వస్తూ ఉన్నాయి. చాలామంది నా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, అప్లై చేసుకున్న 2 నెలల లోపలనే చెక్కులు రావాలి. ఎందుకంటే ఏడాది తర్వాత వస్తే ఈ ₹1,00,000 మిత్తి ఎంత అయితే సగం మితికే పోతుంది, సగం ఇంట్రెస్ట్కే పోతుంది. कर्जा करे तो वो ब्याज को चले जाता आधा. मैं गवर्नमेंट के नज़र उसके దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతో పాటు मैं पॉलिटिक्स नहीं बात कर रहा हूँ भैया, यहाँ पर कांग्रेस गवर्नमेंट इलेक्शन से पहले एक कमिटमेंट दिए, बहुत कमिटमेंट दिए, मगर ये कमिटमेंट बहुत ज़रूरी है. हम कांग्रेस गवर्नमेंट बनने के बाद अगर बनने तो इलेक्शन से पहले बोले सो बात है. हिंदी కూడా చాలా మందికి అర్థమవుతుంది, మనోళ్ళకు కూడా. మేము గెలిస్తే ఏదైతే 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పింది. నేను ఇదే వేదిక మీద రెండోసారి చెక్కుల పంపినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 7-8 నెలలు గడిచింది. మా వాళ్ళు మాట్లాడినారు, ఎవరొకరు మాట్లాడితే అంటే నేను కాకుండా మా బీజేపీ వాళ్ళు మాట్లాడినారు మొన్న అసెంబ్లీలో. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ₹1,00,000 అంటే బాగా విలువైంది. ఈ 10 సంవత్సరాలలో మనకు ₹1,00,000 అంటే దాని వాల్యూ తగ్గినట్లే, అంతే కదమ్మా. ఖర్చులు అప్పుడు ₹1,00,000 అయ్యేది, ఇప్పుడు 2 లక్షలు అయితే ఆ ఖర్చులు చేయాలంటే. అందుకోసమే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఆ ఈడ్దాకా అయిపోయింది, వచ్చే ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి శుభవార్త ఏంటిదంటే మొన్నటి కేంద్ర బడ్జెట్లో 6% ఎక్సైజ్ డ్యూటీ తగ్గింది, బంగారం రేటు కూడా తగ్గింది, ఒక 6-7 వేల రూపాయలు తగ్గింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది కూడా కలిసి వస్తుంది, అట్లయినా ఆలోచించాలని మేము చెప్తా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ తగ్గించింది, మీకు అనుకూలంగా ఉన్నది, తప్పకుండా తులం బంగారం ఇవ్వాలని కళ్యాణ లక్ష్మితో పాటు మీరు ఇచ్చిన హామీ మేము డిమాండ్ చేస్తలేం, మీ హామీని నిలబెట్టుకున్నాలే. మరి ఒక్కసారి ఈరోజు ఈ చెక్కులు పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానిలో పాల్గొన్న నగర మేయర్ గారికి మరియు వివిధ పార్టీల కార్పొరేటర్లకు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారికి, కార్పొరేటర్లకు, 2 ఎంఆర్ఓలకు, అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మీరు ఈ అమౌంట్ని ఎటు డైవర్ట్ చేయకుండా, దుర్వినియోగం అనగానే ఎటు మరి మీ అప్పుల కోసమా కాదు, ఎవరి కోసమైతే ఈ చెక్కులు వచ్చినాయో అమ్మాయిగా లేకుంటే వాళ్ళ పిల్లల కోసమే
మీరు డిపాజిట్ చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై.